అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, కొంతమంది వ్యక్తులు నీ చుట్టూ ఎంత మంచి వ్యక్తులున్నా, ఎంత మంచి హెల్ప్ చేసే వాళ్ళున్నా కూడా, వాళ్ళలో ప్రత్యేకమైన అటువంటి లోపాలు ఎతికే గుణం అనేది ఒకటుంటది. అదేంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక పేపర్ తీసుకొని వైట్ పేపరు, ఆ పేపర్‌లో ఒక చిన్న డాట్ పెడితే, అలాంటి వ్యక్తులకి ఆ డాటే కనిపిస్తది. కానీ ఆ చుట్టూ ఉన్న వైట్ పేపర్ అనేది కనబడదు. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటదంటే, ఆ మనిషిలో ఉండే లోపం తప్ప అతనికి ఏది కనిపించదు. అతని బ్రతుకు గూడా అలానే ఉంటదనమాట. అంటే తనలోని లోపాలను చూసుకుంటూ, తన లోపాలని ఎత్తిపెట్టుకుంటూ, తనేదైనా చిన్న సక్సెస్ సాధించినా పెద్దగా చెప్పుకోవడం అనమాట. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల్ని ఏమంటారంటే విక్టిమ్ మెంటాలిటీ అంటారనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం గ్లోబ్ తీసుకుంటే నార్మల్ మైండ్ సెట్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ గ్లోబ్‌లో ఏ దేశాన్నైనా ఎక్కడి నుంచైనా చూడగలుగుతారనమాట. ఆ దేశాన్ని చూసినప్పుడు దాంట్లో పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళుండొచ్చు, నెగెటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలాంటోళ్ళైనా ఉండొచ్చు. దాన్నంతా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ విక్టిమ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంత పెద్ద గ్లోబ్ ఉన్నా కూడా పర్టిక్యులర్ దేశాన్ని ఎత్తుకొని దాన్ని జూమ్ చేస్తూ ఉంటారనమాట. ఆ జూమ్ చేస్తూ ఉన్నారంటే అదే లోపం. అంటే ఒక లోపాన్ని తీసుకొని దాన్ని అదే పనిగా చూసి, దాన్ని ఎత్తి చూపించడం. అంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎంతవరకు కుదించాలంటే అంతవరకు కుదిస్తారండి. అంటే సూటిపోటి మాటలతో తనే గ్రేట్ అన్నట్టు, మిగతా వాళ్ళు ఎవరు పనికిరానన్నట్టు మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు యొక్క వ్యక్తిత్వం అనేది వాళ్ళు ఎప్పటికీ మార్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళకది తప్పుగా అనిపించదు. కరెక్ట్ అనిపిస్తా ఉంటది. అందుకని వాళ్ళెప్పుడు మార్చుకోరు. కాబట్టి నేనే గొప్ప అనే వ్యక్తిత్వంతో పాటు ఎదుటి వాళ్ళల్లో లోపాలు చూసే వ్యక్తిత్వం 2 కలిసుంటే ఆ వ్యక్తుల దగ్గర మనం అసలు భరించలేం. నాకు మించిన గొప్ప వాళ్ళు లేరు. నాకు మించిన గొప్ప మనిషి లేరు. అదే విధంగా ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పుల్ని ఎతికి చూపించడమే కాకుండా వాళ్ళని విపరీతమైనటువంటి నిందలు, విపరీతమైన సూటిపోటి మాటలతో గుచ్చి హింసాత్మకమైన మాటలు మాట్లాడుతూ మానసికంగా వాళ్ళని కుంచేస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులు ఏమవుతారంటే చివరికి మానసిక క్షోభ అనుభవించి పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళైతే ఇబ్బంది ఉండదండి. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళైతే చివరికి కొంతమంది అయితే చనిపోవాలి కూడా అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులతో మీరు ఎంత వీలుంటే అంత దూరంగా ఉంటూ, ఎంత వీలుంటే అంత తక్కువగా మాట్లాడుతూ ఉండడం బెటరు. అలా అని వీళ్ళు చెడ్డోళ్ళనైతే అని నేను చెప్పలేను. ఈళ్ళులో మంచి గుణాలు గూడా ఉంటాయి. కానీ ఇలాంటి ఫోకస్‌డ్‌గా, ప్రత్యేకంగా, హింసాత్మకంగా మాట్లాడే గుణాలు ఎక్కువుంటాయి కాబట్టి, వీలైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల, మనము మన లైఫ్‌లో హ్యాపీగా, సంతోషంగా జీవించగలుగుతాం. అంటే వాళ్ళకి ప్రతిదీ తను చేసేది తప్ప, మిగతా వాళ్ళు చేసేది ఏదైనా గూడా వాళ్ళకి తప్పుగానే కనిపిస్తదండి. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.